నమస్కారం అండి. రైతు కుటుంబాలకి ప్రత్యేకంగా మా కూటమి ప్రభుత్వం ఒక సంతోషాన్ని నింపే విధంగా, కష్టపడిన రైతుకి మనస్ఫూర్తిగా ఆనందం నింపే విధంగా ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి కోసం అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని బలోపేతం చేసి రైతు సోదరుల కోసం, రైతాంగాని కోసం, ఈ వ్యవస్థ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో మా పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ శాఖ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ, 3 శాఖలు కూడా అద్భుతంగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ ఖరీఫ్ మాసంలో చాలా అద్భుతంగా చేసుకోగలిగాం. ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేదో దాని గురించి క్షేత్రస్థాయిలో మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతు సోదరులతోటి గోదావరి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారో 70-80 కిలోమీటర్ల దూరం ఉన్న మిల్లులకి ధాన్యం తోలుకోమని వాళ్ళు కంప్యూటర్లో కావాలని కొంతమందికి లబ్ధి చేసే విధంగా వాళ్ళు చేసిన దుర్మార్గమైన ప్రయత్నాన్ని ఆ రోజు ఎండగట్టాం. కష్టపడి పండించిన ధాన్యానికి కనీసం డబ్బులు కూడా చెల్లించకుండా 6 నెలలు, 9 నెలలు, 3 నెలలు రైతు సోదరుల్లో అన్నిటికన్నా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగ కూడా రైతుల్ని అప్పులు పాలు చేసి కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు తెచ్చుకోలేక దళారుల వ్యవస్థ పైన ఆధారపడి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా దుర్మార్గంగా 1674 కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిన ఘనత గతంలో పాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సమాజం బాగుండాలంటే వ్యవసాయ రంగం బాగుండాలి, రైతు ప్రత్యేకంగా బాగుండాలని నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం అందిస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. మొట్టమొదటిది, కష్టపడి పండించిన ధాన్యం రైతు తను కోరిన మిల్లుకే తీసుకెళ్ళి అమ్ముకునే విధంగా ఏర్పాటు చేశాం. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో 48 గంటల లోపే మీరు అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం నుంచి మేము డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తాం అనే విషయం గత సంవత్సరమే ప్రవేశపెట్టాం. మూడో సంస్కరణ, తేమ శాతంలో ఎక్కడ పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో ఆ యంత్రాలన్నీ కూడా మార్చి మిల్లులో ఉన్న యంత్రం, క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రం రెండు కూడా ఒకే కంపెనీకి సంబంధించిన విధంగా ఆ పొరపాటు ఉండకూడదనే ఉద్దేశంతో మేము చేసాం. అంటే చాలామంది ఎన్నికల ముందు రకరకాల మాటలు చెప్తారు, అవకాశం దొరికినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈరోజు నా ప్రయత్నం ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి, వాళ్ళు అందించిన సహాయంతో కనీ వినియని రీతిలో ఒక చరిత్ర సృష్టించాం. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి ఖరీఫ్లో అని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఒక టార్గెట్ తెచ్చుకుంటే అందులో భాగంగా ఈ రోజుకి 41,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఆ ఒక్క సంఖ్యనే ఇంపార్టెంటే కాదు, ఎంత గణనీయంగా రైతాంగం ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో భరోసా ఇచ్చారనేది ఆ వివరణ కూడా మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రక్రియలో 6,76,000
848 మంది రైతులు ఈ 41,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి అందించారు. ఇచ్చిన మాట మేరకు 9,789 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయానికే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. అంటే ఈరోజు సాయంత్రానికల్లా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 10,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు సంక్రాంతి పండుగకి ఏనాడు గతంలో జరగలేదు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన ప్రక్రియ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వచ్చాం. స్టార్టింగ్లో చెప్పినట్టు 3 శాఖలు సమన్వయపరచుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు 3,572 కేంద్రాలు ఏర్పాటు చేశాం. సుమారు 35,000 లారీలు, ట్రాక్టర్లు ఉపయోగించాం. లక్షల సంఖ్యలో హమాలీలు, రైతు కూలీలు, రైతుకు సహాయంగా నిలబడిన గ్రామస్తులు వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మా కేంద్ర కార్యాలయం నుంచి అక్కడున్న మా సిబ్బంది, క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఉన్న సిబ్బంది ఎప్పుడైతే వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చి ధాన్యం తడిచిపోతుందనే భయంతో రైతాంగం 60 రోజుల్లో చేయాల్సిన ప్రక్రియ వారం రోజుల్లోనే పూర్తవ్వాలనే ఒక తపనతోటి, ఒక ఆవేదనతోటి వాళ్ళ సమస్య వివరించినప్పుడు మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు విషయంలో మన రాష్ట్రంలో చివరికి ప్రత్యేకంగా రైళ్లు కూడా ఏర్పాటు చేసి మన కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి ధాన్యం సేకరించాం. విమర్శించే వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం అంటే ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు మన గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసింది 5,913 మెట్రిక్ టన్నులు. కేవలం 552 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశారు మొత్తం గుంటూరు జిల్లాలో. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మేము కొనుగోలు చేసింది 76,015 మెట్రిక్ టన్నులు. 11,773 రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేశాం. 552 రైతులు ఎక్కడ, 11,733 రైతులు ఎక్కడ. ఇంకా చాలామంది కుప్పల్లో పెట్టుకున్నారు. మేము అనుకున్న అంచనా 1,00,000 మెట్రిక్ టన్నులు గుంటూరు జిల్లా నుంచి ఈ సంవత్సరం సేకరిద్దామనే ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేసాం. ఖచ్చితంగా ఒక చరిత్ర, గుంటూరు జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎంత గణనీయంగా పెరిగింది. రైతు సోదరుడికి ఏ విధంగా ఒక నమ్మకం, ఒక భరోసా తీసుకురాగలిగాం మా కూటమి ప్రభుత్వం ద్వారా అనేది మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో 98% ధాన్యం కొనుగోలు పూర్తి చేశాం. కాకినాడ జిల్లాలో 97% పూర్తి చేశాం. ఎక్కడ కూడా రైతు సోదరుడు తాను కష్టపడిన ధాన్యానికి కనీస మద్దతు ధర రావాలని కోరుకున్నప్పుడు దళారుల వ్యవస్థని దూరం పెట్టే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి ఆ విధంగా అడ్డుకున్నాం, ఆ విధంగా అండగా నిలబడ్డాం. గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన నమ్మకం లేక, అమ్మిన ధాన్యానికి డబ్బులు ఎప్పుడు వేస్తారో తెలియక ఇబ్బంది పడేవారు. ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి మరి 24 గంటల్లోనే మీ డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తాం అనే మాట మా కూటమి ప్రభుత్వం నుంచి ఆ రోజు అందించడం జరిగింది. చాలామంది ఇది సాధ్యమా అని ఆ రోజు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారనే విషయం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు బట్టి మరి ఆరోపించారు. వివరాలతో సహా ప్రతి జిల్లాలో మేము సేకరించిన ధాన్యం ఏ విధంగా 6,76,848 మంది రైతాంగం దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశామో దానికి సంబంధించిన 9,500 కోట్ల రూపాయలు ఈరోజు వివాహానికి
వాళ్ళ ఖాతాలో జమ చేశామో క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకోమనండి. పరిపాలన చేతగాక ఉన్న వనరుల్ని ఉపయోగించుకోకుండా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుని అవగాహన లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత నష్టం కలిగించిందో మన వ్యవస్థకి, మన రాష్ట్రానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక ఎగ్జాంపుల్. ఏ విధంగా మేము స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అని అంటారు మా ముఖ్యమంత్రి గారు. ప్రజలకి మరింత నిజాయితీగా, పారదర్శకంగా మేము చేపట్టే కార్యక్రమానికి ప్రతి కుటుంబంలో ఆ సంతోషాన్ని నింపాలి, ఆనందాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కష్టపడి చేసిన ఈ ప్రక్రియని ఎంతమంది రైతు సోదరులకి ఈరోజు ఉపయోగపడిందో తెలుసుకోవాలి. ఈ విషయాల్లో రైతు సోదరులు కూడా పండించిన ధాన్యం దళాల కోసమో లేదా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న మిల్లర్లకు వాళ్ళ మిల్లర్లు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళపైన తీసుకొచ్చిన ఒత్తిడి వలన కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధరకే అమ్ముకుంటున్నారనే విషయం మనకు తెలిసినప్పుడు మొట్టమొదటిసారి ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఏర్పాటు చేశాం. అంటే ఇతర జిల్లాల నుంచి అనుమతి ఇచ్చి అనేక జిల్లాల్లో వెళ్ళి వాళ్ళకు ధాన్యం కొనుగోలు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించినప్పుడు వారం రోజుల్లోనే 300 నుంచి 400 రూపాయలు రైతుకి గిట్టుబాటు ధర పెరిగే విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాయి. ఈ మాట నేను ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, ఉదాహరణకి అనేక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుందని కోరుకునే పరిస్థితులు మేము కోరుకున్నా ఆ విధంగా క్షేత్రస్థాయిలో జరగదు. ఎందుకంటే ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉన్న ఆ మిల్లలతోటి రైతాంగానికి ఉన్న అవగాహన, కొంతమంది దళాల్లో ముందుగానే వెళ్ళి ప్రభుత్వం కన్నా ముందే వెళ్ళి వాళ్ళకి సంచులు ఏర్పాటు చేయడం, ఆ సంచుల ద్వారా వాళ్ళతో కమిట్మెంట్ తీసుకుని రైతు సోదరుడికి నష్టం కలిగించే విధంగా చేసిన పనిని, ఆ తీరుని మేము ఎండగట్టడానికి కోసం ఈ అద్భుతమైన కార్యక్రమం చేశాం. 4 గంటల్లోనే రైతు సోదరుల ఖాతాలోకి దాదాపు 78% రైతాంగానికి 4 గంటల్లోనే మేము డబ్బు జమ చేయగలిగాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన ఈ సహాయం రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మేము చేసే అనేక కార్యక్రమాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటితో పాటు ఒక వ్యవస్థని బలోపేతం చేయడానికి కోసం, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి కోసం ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 100% ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ టార్గెట్ని పూర్తి చేస్తామనే నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా నాకు కలిగింది. ఏ జిల్లాలో పర్యటించినా రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మేము కోరుకునేది కూడా అదే. సంక్రాంతి పండుగ అంటే ఇది రైతు పండుగ. ఆ విధంగా వాళ్ళ కుటుంబాల్లో ఆ సంతోషం కనపడాలి. కష్టపడి పండించిన ధాన్యానికి రైతు గిట్టుబాటు ధర రావాలి. తద్వారా రైతు కొత్త బట్టలు కుటుంబ సభ్యులు కొనిపెట్టి గ్రామంలో గర్వంగా తను పండించిన ఆ ధాన్యం ఏ విధంగా తన కుటుంబాన్ని భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలకు ఉపయోగపడే విధంగా, వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా తను చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించిందని, ఆ ఘనత మా కూటమి ప్రభుత్వానికే వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. అనవసరమైన రాజకీయ విమర్శలు చేస్తూ ప్రగతి బాటలో నడుస్తున్న మన ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి, అమరావతి రాజధాని పైన ఈ రోజుకి కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. నిర్మాణం చేయాలనేది చాలా కష్టమైన పని. ఒక్కొక్క సందర్భంలో దశాబ్ద కాలం పడుతుంది. బలమైన పట్టుదల ఉండాలి, ఆత్మధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి.
ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని, ప్రజలు ఇచ్చిన ఆ గౌరవాన్ని ఏమాత్రం కూడా తగ్గించకుండా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజల్లో ఒక భయం ఏర్పాటు చేయాలని, పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని బెదిరించే విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా చాలా రాష్ట్ర రాజకీయాల్లో ఇది మనందరం కూడా ప్రశ్నించాల్సిన సందర్భం, ఆలోచించాల్సిన విషయం ఇది. ఇటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం మొండిగా వ్యవహరించుకుంటూ ఒక 5 సంవత్సరాల పరిపాలన వలన మన ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రోజున మెల్లమెల్లగా ఒక మెట్టు ఎదుగుతూ కష్టపడి ముందుకు వస్తున్నాం. మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో కానివ్వండి, మనకి రావాల్సిన వనరుల వల్ల మనకు రావాల్సిన రాబడి కానివ్వండి, ఆదాయం కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుని మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాకు ఉన్న ప్రత్యేకత మన అమరావతి రాజధాని. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను, కష్టపడి మళ్ళీ పునర్నిర్మాణం కోసం రాత్రింబవళ్ళు కృషి చేస్తున్న మా ప్రభుత్వం చేస్తున్న తీరుని మీరు నిర్మాణం కోసం సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుంది తప్ప విమర్శలకే పరిమితం అవ్వాలి, ప్రజల్లో ఒక భయం వచ్చే విధంగా, కావాలని మీరు దారి మళ్లించే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని మీ అందరం కూడా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రతి కుటుంబంలో ఆదర్శవంతంగా నిలబడుతున్న మా కుటుంబ ఈ ప్రభుత్వం సంక్షేమం విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుంటూ ప్రజల కోసమే మా పరిపాలన ఒక అద్భుతమైన అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం తప్ప వాళ్ళు చేస్తున్న విమర్శల కోసమో, వాళ్ళు ప్రజల్లో తీసుకొస్తున్న ఒక చెడు వాతావరణం కోసం మాత్రం మా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉండదు. నిజాయితీగా మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి కార్యక్రమం అదే అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకి ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రైతాంగం ప్రత్యేకంగా ఏదైతే ఒక నమ్మకంతో ప్రభుత్వం పైన ఆదరించారో ఆ నమ్మకాన్ని కొనసాగించే విధంగా మరిన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు, ప్రెస్ మీట్లు పెట్టారు. తుఫాను వస్తున్న సందర్భంగా రైతాంగంలో ఉన్న ఆ ఆవేదనని రాజకీయ రంగు పూసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని ఒక పిచ్చి ప్రయత్నం చేశారు. ఈరోజు వివరాలు నేను మీకు వెల్లడిస్తున్నాను, ఎందుకంటే మన రైతు సోదరులు కూడా తెలియాలి, తెనాలి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి. అభివృద్ధి అన్నా, సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి, స్వలాభం కోసం పదవులు కావాలనుకునే కొంతమంది మూర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర నుంచి. 29 మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన తెనాలి నియోజకవర్గంలో 288 మెట్రిక్ టన్నులు, కొలిపర్లో 144, తెనాలి మండలంలో 143 మెట్రిక్ టన్నులు ఆ ధాన్యం కొనుగోలు చేసింది. దానికి ఎంత వెచ్చించారు? 63 లక్షల రూపాయలు. అదే గర్వంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ
కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో ఈ రోజుకి 23,463 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 3,884 మంది రైతుల దగ్గర నుంచి, అంటే 29 మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేతగాని ప్రభుత్వం, పరిపాలన అంటే మీకేంటో అవగాహన లేని వ్యక్తులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. 29 మంది రైతులు ఎక్కడ, 3,884 మంది రైతులు ఎక్కడ? మీరు వెచ్చించింది 63 లక్షలు. ఈ రోజుకి తెనాలి నియోజకవర్గంలో 51,76,00,000 రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇంకా ఉంది. మాకున్న అంచనాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకో 15 రోజుల వరకు ధాన్యం కొనుగోలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా 25 నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంది. దయచేసి ప్రజలు గమనించాలి. మన రైతాంగం కూడా ఈసారి నమ్మారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని మీకు ఒక ఉదాహరణ చెప్పాను. లెక్కలు 100% నిజాయితీగా, ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ విధంగా జరిగింది అనే విషయం ప్రజలకి దయచేసి మీరు అందరూ కూడా తెలియపరచాలి. అంటే ఒక సీజన్లో ధాన్యం కొనుగోళ్ళు కేవలం కొంతమందికే ఉపయోగపడే విధంగా గతంలో ఏం చేశారో మీకు తెలుసు. దుర్మార్గంగా ఏ విధంగా కొన్ని మిల్లులకే తోలుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎంత కష్టం పడ్డాడో రైతు ధాన్యం పండించిన తర్వాత వ్యవసాయంలో ఎందుకు దిగామనే భావన కలిగే విధంగా కౌలు రైతులకి ప్రత్యేకంగా మీరు పెట్టిన ఇబ్బంది ఎవరు కూడా మర్చిపోలేము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొంతమంది రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు. టార్పాలిన్లు ఇచ్చాం ఉచితంగా. మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో రైతు సహాయ కేంద్రాల్లో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ తెనాలి నియోజకవర్గంలో 23,463 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి సుమారు 3,884 మంది రైతులకి 51,76,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోకి 24 గంటల్లోనే జమ చేసిన ఘనత మా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమి ఆ విధంగా పనిచేసిందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను.